విజయసాయిరెడ్డి చాలామందికి ఈ పేరు చెప్పుడుతోనే కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. లిక్కర్ స్కామ్ లాంటివి కావచ్చు, లేకుంటే వైసీపీలో కొన్ని విభేదాలు కావచ్చు, వాటన్నిటిపై కూడా ఈయనకి లింక్ ఉంది అన్నట్టుగా కొన్ని వార్తలైతే మనం చూసాం. అయితే తనను వైసీపీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత తన కార్యక్రమాలు వేరే ఉంటాయంటూ తను కూడా బహిరంగంగానే కొన్ని ప్రకటనలు అయితే చేశారు. కొన్ని రోజులు తను సైలెంట్గా ఉంటాను, వ్యవసాయం చేసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా విజయసాయిరెడ్డి వ్యవసాయం పనిలో కావచ్చు, తన యొక్క గ్రామంలో తన సొంత ఊర్లో తను నివాసం ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరోసారి విజయసాయిరెడ్డి వార్తలకు ఎక్కడానికి గల కారణం తను ఒక డిజిటల్ మీడియా ప్లాట్ఫారం అయితే స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే అనేక విధాలుగా విజయసాయిరెడ్డి పైన ఆరోపణలు అయితే ఉన్నాయి. వాటన్నిటికీ తనకు ఒక వేదిక కావాలి, తన యొక్క ఏదైతే అవసరానికి ఖచ్చితంగా ఒక డిజిటల్ ప్లాట్ఫారం కావాలి. అయితే ముందుగానే ఒక వార్తా ఛానల్ తీసుకొద్దామని ముందు నుండే ఉంది. అయితే డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా కొంత తక్కువ ఖర్చుతో కూడుకుంది కాబట్టి ముందుగా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచనలో విజయసాయిరెడ్డి అయితే కొంత ఆలోచిస్తున్నాడు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే విజయసాయిరెడ్డి ఒక డిజిటల్ మీడియా కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ప్రణాళిక చేస్తున్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. తన పైన అనేక ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఇటు సాక్షి మీడియా స్పందించలేదు, సాక్షి మీడియా తనకు సపోర్ట్ చేయలేదు, తన విషయాలపైన సాక్షి మీడియా ఖండించలేదు. కాబట్టి తనే రాజకీయంగా ముందుకు రావాలని అనుకుంటా ఉన్నారు. ఇటు వైసీపీ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా తన కొత్త రాజకీయ వ్యూహం ఉండబోతూ ఉంది. కొత్తగా రాజకీయ పార్టీలో చేరబోతూ ఉన్నాను, ఏ పార్టీలో చేరబోతా ఉన్నాను చెప్పలే, కానీ తానైతే కొత్తగా అయితే రాజకీయాలకి సరికొత్త రాజకీయాల్లోకి వస్తాను, విజయసాయిరెడ్డి 2.0 రాజకీయం అయితే ఉండబోతుందనే విధంగా తను ముందు కూడా వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే పునాదులు వేసుకుంటుండు విజయసాయిరెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను రాజకీయంగా ముందుకు రావాలనుకుంటుంది కాబట్టి తన యొక్క విషయాలపైన ప్రజలకు తెలిసే విధంగా, ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసే విధంగా తన యొక్క సోషల్ మీడియా ఉండబోతూ ఉంది. ఒక మీడియా ఛానల్ అయితే తను స్థాపించాలనే ఆలోచనలో ఉంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. సాక్షి పట్టించుకున్నప్పుడు తన వార్తలు తన యొక్క సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు అందించాలనే ఆలోచనలు, అంటే తాను వెళ్ళే ఏదైతే పార్టీ ఉంటుందో అక్కడ కూడా ఇదే విధంగా తన ప్రాబ్లం ఫేస్ చేస్తే తనకి ప్రత్యామ్నాయంగా ఒక సోషల్ మీడియా ఉంటుందనే విధంగా తను ఆలోచిస్తున్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే విజయసాయిరెడ్డి అయితే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే ఏర్పరచుకోబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తను అనుకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామే కాదు, ఒక శాటిలైట్ ఛానల్ కూడా తను పెట్టుకోవచ్చు. ఎందుకంటే తనక్కడ డబ్బుకైతే కొదవలేదు. తనకు సంబంధించిన అరబిందోకి సంబంధించిన ఏవైతే ఫార్మా ఇండస్ట్రీలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి కూడా తనకి డబ్బులు సమకూరుతాయి. దాదాపుగా చాలా వరకు డబ్బులు ఉండే అవకాశాలు ఉన్నాయి. తను అనుకుంటే ఎక్కువ డబ్బులతోనే ఒక డిజిటల్ మీడియా కాకుండా శాటిలైట్ మీడియానే స్థాపించవచ్చు. కానీ అలా కాకుండా ఈ విధంగానే వెళ్ళాలి, డిజిటల్ మీడియా ద్వారా ప్రజల్లోకి నేను తొందరగా వెళ్తానని విజయసాయిరెడ్డి అనుకుంటుండు. కాబట్టి విజయసాయిరెడ్డి అయితే ఈ నిర్ణయం తీసుకున్నాడు కూడా తెలుస్తూ ఉంది. మరి చూడాలి విజయసాయిరెడ్డి ఎంతవరకు ఈ నిర్ణయంలో సక్సెస్ అవుతారు అనేది కూడా చూడాలి. తన సోషల్ మీడియా వేదికగా మరి సాక్షికి సంబంధించిన ఏవైతే అంటే వైసీపీకి సంబంధించిన వార్తలు ప్రచారం చేస్తారా, లేకుంటే తన వార్తలు మాత్రమే ప్రచారం చేస్తారా? ప్రజల పక్షాన ఉంటానని చెప్తా ఉన్నాడు. మరి ఎంతవరకు ప్రజల పక్షాన ఉంటారు? యువత పక్షాన ఉంటాను, నిరుద్యోగ పక్షాన ఉంటాను, సంబంధిత కార్మికుల పక్షాన ఉంటాను అనే విధంగా తనైతే చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. మరి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పరచుకొని తన వార్తలు తనే చదువుకోబోతా ఉన్నారు విజయసాయిరెడ్డి.